అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు మనం కాశీ గంగారతి ఎలా ఉంటుందో చూద్దామండి. చాలా ప్రసిద్ధి అండి. మనకి ఇక్కడ అస్సీ ఘాట్ దగ్గర గంగారతి చేస్తారనమాట. సో అదంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో మనం ఆరతి దగ్గర నుంచి చూడాలంటే ముందే వెళ్ళాలండి, లేదంటే ప్లేస్ దొరకదు. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇక్కడ అందరూ కూడా ఇలా సాధువులు కూర్చొని ఉంటారండి. మొత్తం అంతా కూడా ఒంటి నిండా విభూది పూసుకొని ఇలా కూర్చొని ఉంటారు. అలా దీవెనలు ఇస్తూ ఉంటారనమాట. మనం ఎంత ఇచ్చినా తీసుకుంటారండి, ఏమి ఇవ్వకపోయినా ఏమన్నారు. ఇది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా, అదంతా కూడా ఎలా ఫిల్ అయిపోయి ఉందో. నార్మల్గా అయితే అక్కడ ఉన్న బోట్స్లో కూడా కూర్చొని ఇస్తారండి. మేము వెళ్ళినప్పుడు నదీ ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల కూర్చొని ఇవ్వలేదు. లేదంటే ఇలా బిల్డింగ్స్ ఉన్నాయి చూసారండి పైన. ఇప్పుడు నేను కూడా ఒక బిల్డింగ్లో ఎక్కానండి. ఇక్కడ 100 రూపీస్ నుంచి 150 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. ఇక్కడ కూర్చొని గంగారతి మొత్తం చూడొచ్చు అనమాట. అక్కడ కింద మనకి అక్కడ నుంచినప్పుడే వాళ్ళు అడుగుతారనమాట, 100 రూపీస్ 150 రూపీస్ అండి అని చెప్పేసి. సో ఈ హారతి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు చూసారు కదా అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అలాగే అక్కడ మనకి మెయిన్ శివుడి యొక్క ప్రతిమ అక్కడే ఉంటుంది. ఇక్కడ అందరు నుంచొని చేస్తూ ఉంటారనమాట. మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా జనాలు నుంచొని ఉన్నారండి గంగారతి చూడడానికి కోసం అని. హారతి స్టార్ట్ అయ్యే లోపల చాలామంది జనాలు అలా వస్తూ ఉంటారండి, పెరిగిపోతూ ఉంటుంది. చూసారు కదా కింద ఇలా చైర్స్ వేసి కూర్చోబెడతారు బిల్డింగ్ మీద. ఈ పక్కన కూడా అలాగే ఉన్నారు చూసారండి జనాలు. అందరూ చైర్స్ వేసి బిల్డింగ్ పైన కూర్చొని ఉన్నారు. అందరి దగ్గర 100 నుంచి 150 రూపీస్ తీసుకుంటారండి. బ్రిడ్జ్ అటువైపు ఇటువైపు కూడా మొత్తం అంతా జనాలు ఉన్నారండి. నార్మల్గా అయితే మనకి బోట్స్లో కూడా కూర్చొని చూడొచ్చండి. కాకపోతే బాగా నదీ ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల కూర్చొని ఇవ్వలేదు. ఇది మెయిన్ ప్రతిమ అండి. ఇక్కడే శివుడిది అన్నీ కూడా ప్రతిమ ఉంటాయి. అందరూ ఫస్ట్ ఇక్కడ పూజ చేసి తర్వాత ఒక్కొక్క వాళ్ళకి ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటారనమాట. మొదటి ఆరతి ఇలా స్టార్ట్ చేసే ముందు ఇచ్చి అక్కడ ఉన్న జనాలందరికీ చూపిస్తారండి ఆరతి. దాని తర్వాత అక్కడ పూజ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. చూసారు కదండి బ్యాక్గ్రౌండ్లో పూజ సౌండ్ వినిపిస్తుంది కదా. ఒక్కొక్క ఆరతి ఇచ్చే ప్లేస్లో నుంచొని ఉంటారండి. అలాగా ప్రతి ఒక్క పూజారి వాళ్ళతో అక్కడ పూజ చేయిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఆ లోపల మనకి ఏదైతే శివుడిది అక్కడ గంగా మాతది శివుడిది ఏదైతే పూజ చేస్తారో అక్కడంతా కూడా డెకరేషన్ అది చేస్తారండి పూలతో. వాళ్ళకి మొత్తం రోజ్ పెటల్స్తో మొత్తం చేశారు, రెడీ చేశారు అక్కడ. చూసారు కదండి అందరు కలిసి మహాదేవుని అంటే శివుడిని ఒకేసారి తలుచుకున్నప్పుడు అంతమంది జనాల్లో గూస్ బంప్స్ వస్తాయండి. మనకి ఆ సౌండ్కి అక్కడ ఉన్న జనాలకి రిఫ్లెక్షన్కి చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనకు అక్కడ 7 పూజారులు ఉంటారండి. సో మెయిన్ ఏదైతే శివుడి ప్రతిమ ఉందో అక్కడ మెయిన్ సెంటర్ ఇప్పుడైతే నుంచున్నారో అది మెయిన్ ప్లాట్ఫామ్ అనమాట. అక్కడ నుంచి కుడి వైపున 3, ఎడం వైపున 3 ఉంటాయండి. మొత్తం 7 ఉంటారు. మెయిన్ పూజ స్టార్ట్ అయ్యే ముందు ఇలా శంఖం ఊదుతారండి. ఒక ఆయన ప్రత్యేకంగా ఒక ఆయన ఉంటారు, ఆయన వచ్చి శంఖం ఊదుతారు. అలాగే పూజ చేసే బృందం కూడా సపరేట్గా ఉంటుంది అక్కడే. చూసారు కదండి అక్కడంతా కూడా ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా పూజ చేసే బృందం. అండ్ ఈయన శంఖం అయితే ఆల్మోస్ట్ అంటే దగ్గరగా 4 నుంచి 5 నిమిషాల వరకు కంటిన్యూస్గా అలాగా ఊదుతూనే ఉన్నారండి, ఆపకుండా ఊపిరి బిగబెట్టుకొని. అది అసలు అది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుందండి మనకు కూడా.
ఇప్పుడు మెయిన్ గంగారతి స్టార్ట్ అవుతుందండి. సో ఫస్ట్ మనకి అగరబత్తితో స్టార్ట్ చేస్తారు, తర్వాత వచ్చేసి దీపారాధన, అట్లా చాలా ప్రక్రియలు ఉన్నాయండి. మనకి అన్ని దిక్కులో చూపిస్తారండి. మనకి అంటే ఉత్తరం దిక్కున, కుడివైపున, ఎడం వైపున, దక్షిణం దిక్కున, అన్ని దిక్కులు కూడా ఒక్కొక్కది దాంతో అంటే దీపారాధన అన్ని దిక్కులో చూపిస్తారు. దాని తర్వాత ఏదైతే ఈ అగరబత్తులు చూపిస్తున్నారో అన్ని దిక్కులో చూపిస్తారు. అలాగే ఇసరికర్రతో చేస్తారండి. అలా అన్ని దిక్కులో ప్రతిదీ ఒక్కొక్కటి అన్ని దిక్కులో చేస్తారనమాట. అలా ప్రక్రియ ఉంటుంది. అదంతా కూడా నేను జస్ట్ ఒక్కొక్కటి చూపిస్తానండి, చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి గంగారతి అంతా పూజ అయ్యేసరికి అక్కడ మనకి భక్తుల దర్శనం అక్కడ మనకి కాశీ విశ్వనాథుడికి అలౌ చేస్తారండి. చూసారు కదా, అక్కడ మనకి వీడియో కూడా చూపిస్తూ ఉంటారనమాట. ఇక్కడేమో మొత్తం ఆరతి అయిపోయి అంతా అయిపోయిన తర్వాత అక్కడ భక్తుని వదులుతారండి. స్పర్శ దర్శనంకి వదిలేరు అప్పుడు. సో అందుకని మనకు అక్కడ వీడియో లైవ్లో చూపిస్తున్నారు అన్నమాట. అలాగే వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత పూజ అందరూ ప్రసాదాలు ఇస్తారండి. అక్కడ పువ్వులు ప్రసాదాలు, దానికి చాలామంది జనాలు అయితే ఎగబడి తీసుకుంటారండి. చూపిస్తాను చూడండి ఒకసారి. సరే కదండి, జనాలంతా ఎలా వెళ్ళి ఒకరి మీద ఒకరు పడుతున్నారు. అక్కడ ఉన్న ప్రసాదం కానీ లేకపోతే పువ్వుల కోసం అని అందరూ అట్లా ఎగబడుతున్నారండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం అటు ఇటు స్లిప్ అయ్యి అక్కడ పడిన వాటర్లో పడతారనమాట. అక్కడ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత అండి, మొత్తం అన్ని పూజ అయిపోయిన తర్వాత అందరూ పూజారులు వెళ్ళిపోతుంటే అక్కడ మనం ఎవరైతే ఏదైనా కోరిక కోరుకున్న వాళ్ళు అక్కడ నదిలో, గంగా నదిలో వదిలేసిన వాళ్ళు అట్లా వదిలేస్తారండి. అలాగే అక్కడ శివుడు ప్రతిమ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కొంతమంది ఫోటోలు దిగుతున్నారు, కొంతమంది అక్కడ దీవెనలు అవి తీసుకుంటున్నారండి. చూసారు కదా, మెయిన్ ప్రతిమ అక్కడే ఉంది. ఇదండి శివుడి ప్రతిమ. చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉందండి. చాలా చక్కగా అందరినీ ఎలో చేయట్లే, కొంతమందిని అలా ఫోటో తీసుకొని ఇస్తున్నారనమాట దూరం నుంచి. సో ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. సో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.